Hi students, welcome to Technical Edu. Today's topic is Zener diode. Zener diode is a silicon PN junction semiconductor device which is generally operated in reverse breakdown region. Ante Zener diode is a PN junction semiconductor device which is generally operated in reverse బ్రేక్డౌన్ రీజియన్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే జీనర్ డయోడ్ అనేది ఒక పిఎన్ జంక్షన్ టైప్ డయోడే, కానీ ఇది మనకి రివర్స్ బ్రేక్డౌన్ రీజియన్లో ఆపరేట్ అవుద్ది. ఇది జీనర్ డయోడ్ యొక్క స్పెషాలిటీ. అంటే నార్మల్ డయోడ్ ఉందనుకోండి, నార్మల్ డయోడ్ మనకి ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ అవుద్ది, కానీ జీనర్ డయోడ్ వచ్చేసరికి రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుద్ది. నార్మల్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ అవుద్ది, జీనర్ డయోడ్ వచ్చి రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుద్ది. బ్రేక్డౌన్ వోల్టేజ్ రేంజ్, ఈ మనకి బ్రేక్డౌన్ రీజియన్లో ఆపరేట్ అవుతారు కదా, అయితే ఏ వోల్టేజ్ దగ్గర ఆపరేట్ అవుద్ది అంటే 3 volts to 200 volts. ఇది మనకి జీనర్ డయోడ్ యొక్క బ్రేక్డౌన్ వోల్టేజ్. అసలు బ్రేక్డౌన్ వోల్టేజ్ అంటే ఏంటి అనేది మనకి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పుడు మనకి ఈ బ్రేక్డౌన్ వోల్టేజ్ అంటే ఏంటో తెలుస్తుంది. జీనర్ డయోడ్ ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్డ్ మోడ్ ఇంత చెప్పాను కదా. మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకుంటే ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ అవుద్ది, జీనర్ డయోడ్ తీసుకుంటే రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుద్ది. ఇదేంటంటే సింపుల్. యానోడ్, క్యాథోడ్. ఇదేంటంటే నార్మల్ డయోడ్. జస్ట్ ఎడ్జెస్లో కర్వ్స్ వస్తాయి. ఇదే మనకి జీనర్ డయోడ్. ఓకేనా? సేమ్ యానోడ్, క్యాథోడ్ అంటే ఎడ్జెస్లో కొంచెం కర్వ్స్ వస్తాయి. ఇదే మనకి జీనర్ డయోడ్ యొక్క సింబల్. ఇది జీనర్ డయోడ్ యొక్క సింబల్. నెక్స్ట్ ఇవి ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. జీనర్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్ ఎలా ఉంటుంది. బయాసింగ్ అంటే ఏంటంటే అప్లయింగ్ వోల్టేజ్ టు ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్కి వోల్టేజ్ని అప్లై చేయడాన్ని బయాసింగ్ అంటారు. ఇక్కడ వోల్టేజ్ మనం జీనర్ డయోడ్కి అప్లై చేసాం. వోల్టేజ్ డివైస్ యొక్క పాజిటివ్, జీనర్ డయోడ్ యొక్క యానోడ్ రెండు కనెక్ట్ అయి ఉంటే మనకి ఫార్వర్డ్ బయాస్ అంటారు. అదే వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్, జీనర్ డయోడ్ యొక్క క్యాథోడ్ కనెక్ట్ అయి ఉంటే దీన్ని రివర్స్ బయాస్ అంటారు. ఇదే సేమ్ డయోడ్కి కూడా ఇంతే సేమ్. వోల్టేజ్ పాజిటివ్, యానోడ్ కనెక్ట్ అయితే ఫార్వర్డ్ బయాస్, వోల్టేజ్ పాజిటివ్, క్యాథోడ్ కనెక్ట్ అయితే రివర్స్ బయాస్. నార్మల్ డయోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది, జీనర్ డయోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ అంటే ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్. చూడండి మళ్ళీ చెప్తాను. జీనర్ డయోడ్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ డయోడ్ ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బ్రేక్డౌన్ రీజియన్. ఇది కూడా ఒక నార్మల్ పిఎన్ జంక్షన్ సెమీకండక్టర్ డివైసే, కానీ ఇది రివర్స్ బ్రేక్డౌన్ రీజియన్లో ఆపరేట్ అవుద్ది. ఆ బ్రేక్డౌన్ వోల్టేజ్ ఎంత అంటే 3 volts to 200 volts. ఇది నార్మల్ది అయితే ఫార్వర్డ్ బయాస్లో, నార్మల్ పిఎన్ డయోడ్ అయితే ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ అవుద్ది, జీనర్ డయోడ్ అయితే రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుద్ది. దాని యొక్క సింబల్ అండ్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఎలా ఉంటాయి, బయాసింగ్ సర్క్యూట్స్ ఇవి. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఈ జీనర్ డయోడ్ వర్కింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనర్ డయోడ్. ఇది వర్కింగ్ ప్రిన్సిపల్. వర్కింగ్ ప్రిన్సిపల్ అనొచ్చు లేదా వర్కింగ్ అని అనొచ్చు. అసలు జీనర్ డయోడ్ ఎలా వర్క్ అవుద్ది అనేది క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. ఇక్కడ మనకి చూడండి, ఇది ఫార్వర్డ్ బయాస్ రీజియన్. ఇంత చెప్పానే ఫార్వర్డ్ బయాస్, ఈ ఫార్వర్డ్ బయాస్, ఈ రివర్స్ బయాస్, ఈ రెండు కలిపి నేను ఒకే క్యారెక్టరిస్టిక్స్లో నేను చూపించాను అనమాట. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇటువైపుది రివర్స్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్.
ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్ చూడండి. ఫార్వర్డ్ బయాస్లో సేమ్ మనకి డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగ ఉన్నాయో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. 0.7 వరకు నార్మల్గా ఉండి అక్కడ నుంచి వోల్టేజ్ పెంచే కొలది కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఫార్వర్డ్ బయాస్. కానీ మనకు కావాల్సింది మెయిన్ ఏంటి, జీనర్ డయోడ్ యొక్క రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ ఆపరేట్ అయ్యేదే ఇక్కడ ఈ క్యారెక్టరిస్టిక్స్లోనే మనకి జీనర్ డయోడ్ ఆపరేట్ అవుతుంది. కాబట్టి మనకి ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ నేను చూడండి, ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ జీనర్ డయోడ్ యాక్ట్స్ యాజ్ నార్మల్ డయోడ్. ఆల్రెడీ చెప్పాను కదా, ఫార్వర్డ్ బయాస్లో జీనర్ డయోడ్ అనేది పిఎన్ డయోడ్ ఎలా ఆపరేట్ అవుతుందో అలానే ఆపరేట్ అవుద్ది. ఇన్ ద రివర్స్ బయాస్ ద డయోడ్ క్యారీస్ రివర్స్ సాచురేషన్ కరెంట్ టిల్ ద వోల్టేజ్ లెస్ దాన్ VBR. ఇక్కడ VBR అంటే ఏంటి, VBR అనేదే ఇందా నేను చెప్పిన బ్రేక్ డౌన్ వోల్టేజ్. VBR అంటే మనకి బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఇంత చెప్పాను కదా, VBR ఈక్వల్ టు 3 volts to 200 volts. జీనర్ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ మనకి ఈ చెప్పిన VBR. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో 0 to ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ ఉందే, ఇక్కడ ఈ గ్రాఫ్ని గమనిస్తే మనకి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ ఈ రివర్స్ వోల్టేజ్ అనేది ఇది ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం కానీ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంది ఇక్కడ వరకు. ఇన్ ద రివర్స్ బయాస్ ద డయోడ్ క్యారీస్ రివర్స్ సాచురేషన్ కరెంట్ I0 అనేది VBR కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటైంది, మనం VBR వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నా సరే కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. I అనేది కాన్స్టెంట్ ఎప్పటి వరకు, వోల్టేజ్ లెస్ దాన్ VBR. వోల్టేజ్ అనేది VBR కంటే తక్కువ ఉన్నప్పుడు మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూనే ఉండే కొలది కరెంట్ మాత్రం మారకుండా కాన్స్టెంట్గా ఉంది. సో మనకి ఇక్కడ వరకు ఇది ఏంటంటే నార్మల్ పిఎన్ డయోడ్. ఇక్కడ వరకు కూడా నార్మల్ పిఎన్ డయోడ్లో సేమ్ ఇలానే ఉంటుంది. అయితే ఇక్కడ వన్స్ వోల్టేజ్ అనేది VBR క్రాస్ అవ్వగానే అప్పుడేమవుద్ది, వన్స్ వోల్టేజ్ క్రాస్డ్ VBR కరెంట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ క్విక్లీ అండ్ వోల్టేజ్ అక్రాస్ ఇట్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. VBR క్రాస్ అయిన తర్వాత మనం వోల్టేజ్ చాలా స్మాల్ వేరియేషన్స్ వచ్చినా సరే కరెంట్ మాత్రం చాలా క్విక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే చూడండి వోల్టేజ్ అనేది మనకి VBR క్రాస్ అయ్యాక వోల్టేజ్ కొంచెం ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా మనకి కరెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఈ రీజియన్ని మనకి రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్ అంటారు. అంటే ఎప్పుడైతే వోల్టేజ్ VBRని క్రాస్ అవ్వద్దో కరెంట్ అనేది సడన్లీ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ అక్కడ నుంచి మనకు వచ్చే రీజియన్ అంతా కూడా రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్ అంటారు. ఈ రీజియన్లో మనకి జీనర్ డయోడ్ ఆపరేట్ అవుద్ది. ఈ రీజియన్లో జీనర్ డయోడ్ ఆపరేట్ అవుద్ది. దీన్ని మనం రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్ అంటారు. రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్ అండ్ ఈ రీజియన్లో మనకి జీనర్ డయోడ్ అనేది ఆపరేట్ అవుద్ది. ఇదిగోండి, దిస్ ఈస్ ద రీజియన్ ఆఫ్ ఆపరేటింగ్ ఆఫ్ జీనర్ డయోడ్. VBR క్రాస్ అయిన తర్వాత వచ్చే రీజియన్ని మనం రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్ అంటారు. ఈ రీజియన్లో మనకి జీనర్ డయోడ్ అనేది ఆపరేట్ అవుద్ది. ఈ రీజియన్లోనే మనం జీనర్ డయోడ్ని రెగ్యులేటర్లా యూజ్ చేస్తాం, వోల్టేజ్ రెగ్యులేటర్. వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఏంటంటే జీనర్ డయోడ్ యొక్క మెయిన్ ఫంక్షన్. జీనర్ డయోడ్ యొక్క మెయిన్ ఫంక్షన్ మనకి వోల్టేజ్ రెగ్యులేటర్. వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఇక్కడే మనకి ఆపరేట్ అవుద్ది. ఇక్కడే మనం జీనర్ డయోడ్ని వోల్టేజ్ రెగ్యులేటర్లా యూజ్ చేస్తాం.
మిగతా రీజియన్ అంతా కూడా జేనర్ డయోడ్ అనేది నార్మల్ డయోడ్లాగే ఆపరేట్ అవుద్ది, అంటే ఒక స్విచ్ లాగే ఆపరేట్ అవుద్ది. బ్రేక్ డౌన్ రీజియన్ దాటాక రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్లో మనం జేనర్ డయోడ్ని రెగ్యులేటర్గా వాడతాం. అయితే ఇక్కడ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆల్రెడీ చెప్పాను కదా, విబిఆర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనొచ్చు, ఆర్ నీ వోల్టేజ్. ఇక్కడ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆర్ నీ వోల్టేజ్ అంటే ఏంటంటే వోల్టేజ్ ఎక్కడి నుంచి అయితే మనకి వోల్టేజ్ క్రాస్ అయ్యిందాక జేనర్ ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుద్దో ఆ వోల్టేజ్నే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. ద వోల్టేజ్ ఎట్ విచ్ ద జేనర్ డయోడ్ బ్రేక్ డౌన్ ఈజ్ కాల్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఏ వోల్టేజ్ తర్వాత అయితే జేనర్ డయోడ్ ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుద్దో ఆ వోల్టేజ్నే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు, లేదా నీ వోల్టేజ్ అని కూడా అంటారు. అది ఎంత మనకి 3 volts to 200 volts. ఓకేనా? ఇక్కడ వరకు మనకి ఏంటంటే జేనర్ డయోడ్ వర్కింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, థ్యాంక్ యూ.